మై డియర్ మూవీ లవర్స్, మీకోసం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తీసుకొచ్చా. అదేంటో తెలుసుకునే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 మొదట్లో సింపుల్ మిస్సింగ్ స్టోరీగా మొదలవుతుంది. మాఫియా అండర్ వరల్డ్ తో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలతో మొదట్లోనే కొందరు పోలీసు అధికారులను బదిలీ చేయడం చూపిస్తారు. అందులో సిపిఓ అంబిలి రాజు కూడా ఉంటాడు. ఆ బదిలీ తర్వాత అంబిలి రాజు కనిపించకుండా పోతాడు. అతన్ని వెతకడం కోసం ఓ పోలీస్ టీం రంగంలోకి దిగుతుంది. కానీ దిగిన తర్వాత ఆ కేసు లోతుంటో తెలుస్తుంది. కేసును దర్యాప్తు చేస్తున్న కొద్ది ఆ లింకులు ఎక్కడెక్కడికో వెళ్తుంటాయి. ఆ చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతూ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంటుంది. మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉంటుంది ఆ ఇన్వెస్టిగేషన్ అనేది. తొలి ఎపిసోడ్ మొదట్లోనే చూపించే మ్యూజియం లో జరిగే చోరీ, ఓ కుక్క హత్య స్టోరీలో అసలు టర్నింగ్ పాయింట్ గా ఉంటాయి. అసలు అంబిలి రాజు ఎక్కడికి వెళ్ళాడు, అతనికి ఏమైంది, అసలు అతని మిస్సింగ్ కు మ్యూజియం చోరీ, కుక్క హత్యకు ఉన్న సంబంధం ఏంటి అన్నది కేరళ క్రైమ్ ఫైల్ సీజన్ 2 లో చూడాలి. ఈ సిరీస్ అనేది చాలా ఉత్కంఠగా తెరకెక్కించాడు. తొలి సీజన్ మొత్తం ఒక వేశ్య హత్య కేసును 6 రోజుల్లోనే ఛేదించే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరగగా, ఈ రెండో సీజన్ ఒక పోలీస్ కనిపించకుండా పోవడం, దాని చుట్టూ దాగి ఉన్న రహస్యాలు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే లొసుగులు, వాటికి మ్యూజియం చోరీ, కుక్క హత్యకు లింకు పెడుతూ సాగుతుంది. ఈ సిరీస్ ను ఎందుకు చూడాలి అంటే, ఓ మిస్సింగ్ కేసు జంట హత్యల కేసుగా ఎలా మారిందన్నది తెరపై చూపించిన విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది. 6 ఎపిసోడ్ల సిరీస్ మొత్తం చూసే ప్రేక్షకులు రకమైన ఆసక్తిని రేపుతూనే ఉంటుంది. సిరీస్ కు ఫైనల్ గా ఇచ్చిన జీవకారణ్యం అనే టచ్ అసలు ఊహించలేనిది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ రివ్యూస్ కావాలంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.